ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద గోవింద. నారాయణ కవచం గురించి మనం తెలుసుకున్నాం నిన్న. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఋషిభ్యో నమః, మునిభ్యో నమః, గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః. పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేయాలి. ఈ యొక్క భాగవతం అంటేనే భగవంతుడిది. అటువంటి భగవంతుడి యొక్క విషయంలో 6వ స్కందంలో 9వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఈ యొక్క బృహస్పతి దేవేంద్రుడు అవమానపరిచాడని ఆయన యోగం ఆయిచేత ఆయన మాయమైపోతాడు. ఇంచేత ఆయనకి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుసును స్వామికి. సరే, దేవతలందరూ రాక్షసులంతా బలమవుతారు. అప్పుడు విశ్వరూపుడు అనేవాడు త్వష్టపుత్రుడి యొక్క విశ్వరూపుడిని గురువుగా పెట్టుకుంటారు. ఆయన వస్తాడు. బ్రహ్మదేవుడు మాట చెప్తాడు, ఆయనకి 3 తలలు ఉంటాయో. ఆ విశ్వరూపుడికి 3 ఉంటాయటండి తలలో. బ్రాహ్మణుడే, చాలా గొప్పవాడే, జ్ఞానే, తపోవంతుడే, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన తల్లి మాత్రం రాక్షసులు అని చెప్పాడు. మరి తప్పదా వేడ పెట్టుకున్నాడు. రాక్షస సంపదలు అన్నీ వచ్చాయి. అందరు జయాన్ని పొందారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విశ్వరూపుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నాడు. తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి 3 భారత సోమపీఠం సురాపీత అన్నాదమితి సుశ్రమ. ఆ విశ్వరూపుడికి 3 తలలున్నాయి. ఒక ముఖంతో సోమరసాన్ని తాగేస్తాడు, 2వ ముఖంతో సురాపానం చేస్తూ ఉంటాడు, 3వ ముఖంతో అన్నాన్ని స్వీకరిస్తూ ఉంటాడట. నేను సోమరసము, సురాపానము, అన్నం. త్వష్ట మొదలైనటువంటి 12 ఆదిత్యులు అతని యొక్క తల్లిదండ్రులు. అతడు యజ్ఞం చేస్తూ ఉంటాడు అనుకోండి, గట్టిగా ఒక ముఖంతో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అదే సమయంలో పరోక్షంగా లోపల మంత్రాలు పఠిస్తూ రాక్షసులకు కూడా ఆవిర్భాగాలు ఇచ్చేస్తాడు. ఈ దేవతలకు ఇవ్వాలి, ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదన్ను ఇంద్రుడికి ఇవ్వాలి. ఆ రాక్షసులు కూడా పేర్లు చెప్పి రాక్షసులు కూడా ఆవిర్భాగాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందు గురించి? రాక్షసులు అంటే అతనికి ఆసక్తి. తన తల్లి రాక్షస స్త్రీ. మరి వాళ్ళందరినీ చూసుకోవాలి కదా. ఇంచుమించు వీళ్ళకి దేవతలకు సహాయం చేసిన రాక్షసులను కూడా చూస్తూ ఉంటాడు. రాక్షస పక్షపాతి. అవవజ్జ పితరో దేవా సప్రశ్రయం నృప స ఏభి దదో భాగం పరోక్షమసురాన్ ప్రతి యజమానో అవద్భాగం మాతృస్నేహవసానుగా. మరి తల్లి రాక్షస స్త్రీ కాబట్టి రాక్షసులంటే కాస్త ఆసక్తి కాబట్టి ఏం చేస్తాడు, రాక్షసులు కూడా ఒక యజ్ఞ భాగాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఇది తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకు తెలియదు? దేవతల్ని ఇతను మోసం చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడనే బాధతో, ధర్మంతో వంచన చేస్తున్నాడని ఇంద్రుడు అనుకున్నాడు. ఓహో, మన గురువుగారు ఈ యొక్క
విశ్వరూపుడు 3 తలలతోటి కూడా రాక్షసులకు భాగాన్ని ఇస్తున్నాడు, ఇది సరైంది కాదని భయపడి, మరి రాజు కదండి, వెంటనే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి అతని యొక్క 3 తలల్ని నరికేశాడు ఒక్కసారి. అంటే సురాపానం చేసేది, సోమరసం తాగేది, అన్నం తినే 3 తలలు ఉన్నాయి కదా, ఆయనకి 3 తలలు. ఆ 3 తలల్ని దేవేంద్రుడు నరికేశాడు. 3 శిరస్సులతో సోమరసం తాగేది కౌజ పెట్టగా, సురాపానం చేసేది పిచ్చుకగా, అన్నాన్ని భుజించేది తీతువు పెట్టగా మారింది అన్నారు. అర్థమైందండి? ఈ యొక్క విశ్వరూపుడు యొక్క 3 తలల నుండి 3 వచ్చాయి. ఫస్ట్ది ఏమనుకున్నాం? కౌజ పెట్ట, రెండోది పిచ్చుక, మరి తీతువు పెట్ట అన్నారు. మరి ఈ 3 విశేషాలు మనం తర్వాత తెలుసుకుందాం. ఈ 3 మంచివి కాదని అర్థం. ఇంద్రుడు స్వర్గాధిపతి, కానీ ఆయన ఏం చేశాడు? గురువు యొక్క తలలు నరికేశాడు కాబట్టి బ్రహ్మహత్యా పాపం ఆయన్ని చుట్టుముట్టింది. అతడు ఏం చేశాడు? మరి చేతులు పట్టుకుని ఆ బ్రహ్మహత్యా పాపాన్ని స్వీకరించాలి, తప్పదు. ఇంచేత మరి తప్పు చేశాడు కాబట్టి ఈ బ్రహ్మహత్యా పాపం 1 సంవత్సరం తర్వాత తన దేహమునందలి పంచభూతాల్లో 4ని పరిశుద్ధి చేసుకోవడానికి ఈయన ఒక బ్రహ్మహత్యా పాపం నేల స్వీకరించింది భూదేవి. అంటే ఏమిటి? కన్నం పెట్టేవనుకోండి, మళ్ళీ కన్నం పూడుకుపోతూ ఉంటుంది. ఇలా భూమి మీద ఎక్కడైనా గొయ్య తనంత తానుగా మూసుకుపోయేది ఒక బ్రహ్మహత్యా పాపంగా ఉన్నారు. రెండో భాగం అంటే ఈ బ్రహ్మహత్యా పాపం చవిటి నేల అని అర్థం. చవిటి నేల ఉంటుంది చూసారు, ఏమీ పండదే, అది బ్రహ్మహత్యా పాపం వల్ల ఆ నేలకు అలా పట్టేసింది దోషం అని అర్థం. రెండోది చెట్లు, ఓ కొమ్మ నరికాం, అక్కడ గమ్ము జిగురు వస్తుంది, అది మహాపాపం అట. అక్కడ బంక, చెట్లు నరికితే చిగుళ్ళు వచ్చే చోటు ఉంటుంది, అది రెండవ పాపంగా బ్రహ్మహత్యారూపం అన్నారు. తెగిన కొమ్మ చిగురించాలి అనే వరం. ఇంకా ఈ కొమ్మ బంక జిగురు రూపంలో బ్రహ్మహత్యా దోషం కనపడుతుంది అన్నారు. రెండోది అయిపోయింది. ఇంకా మూడోది స్త్రీలు. ఈ స్త్రీలకు ఎలా వచ్చిందయ్యా అంటే, సర్వదా పురుషుడి యొక్క సహవాసం చేస్తారు కదండి. సహవాసం చెందినటువంటి స్త్రీలు బ్రహ్మహత్యా దోషంలో 4వ వంతుని స్త్రీలు స్వీకరించారట. ఇదే ప్రతీ నెల రజస్వలయ్యేటువంటి దోషం వీరికి వచ్చింది అన్నారు. ఒకటోది భూమి తనంత తాను పూడ్చుకుపోయేటువంటిది, ఏమీ పండనటువంటి మరుభూములు ఉంటాయి, అది బ్రహ్మహత్యా దోషం వల్ల కలిగినవి. చెట్లు నరికినప్పుడు జిగురు ఆ పదార్థం వస్తుంది, అది బ్రహ్మహత్యా దోషం వలన కలిగింది. మూడోది స్త్రీలు రజస్సులైనప్పుడు ఆ దోషం బ్రహ్మహత్యా దోషం వాళ్ళు స్వీకరించారు, 3వ బ్రహ్మహత్యా పాపాన్ని. 4వది నూతిలో నీరు తవ్వే కొలిది వస్తూ ఉంటుంది. గోదావరి నది ఉందే, నది పొంగినప్పుడు ఆ పై వచ్చే నొరగుందే, అది బ్రహ్మహత్యా పాపాన్ని పొందినట్టు. నీటి యందు బుడగలు నొరగలు రూపంలో కనపడేది, జనులు వాటిని ఏం చేస్తారు? తోడుకునే సమయంలో పక్క గెంటేసి తీసుకుంటూ ఉంటారు. అర్థమైందా అండి? ఈ విధంగా ఆ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యా పాపాన్ని భూమి, వృక్షములు, స్త్రీలు, నదుల మీద నొరగా, ఈ విధంగా 4 రూపాలు తొలగింది. ఈ 4 పాపాలని వీళ్ళు 4 భరిస్తున్నారు అని అర్థం. సరే, మొత్తం మీద ఆ విశ్వరూపుడు చనిపోయాడు. త్వష్ట అన్నమాట.
త్వష్ట ఇంద్రుడిని సంహరించడానికి ఒక యజ్ఞం చేశాడు. ఈ త్వష్ట విశ్వరూపుడు చనిపోయిన తర్వాత తన తండ్రి త్వష్ట కుమారుడు కదా ఈయన, ఆ త్వష్ట ఒకడు యజ్ఞం చేశాడు. ఇంద్రశత్రు అని. అయితే హోమం, నా యొక్క శత్రువైనటువంటి ఇంద్రుడి హోమంలో పడుగాక అని చేశాడు. ఇలా చేస్తూ ఉండగా ఆ యజ్ఞం చేసే సమయంలో దక్షిణాగ్ని నుండి ఒక భయంకరమైనటువంటి పురుషుడు వెలువడ్డాడు, బయటకు వచ్చాడండోయ్. దక్షిణాగ్ని నుండి భయంకరమైన పురుషుడు వచ్చాడు. అతడు లోకాలన్నిటినీ సంహరించే ప్రళయకాల మృత్యు దేవతల వలె భీకరమైనటువంటి రూపంలో ఉన్నాడు. అంటే దేవతల గురువైనటువంటి విశ్వరూపుణ్ణి సంహరిస్తే బ్రహ్మహత్యా దోషం వస్తే, ఆ బ్రహ్మహత్యా దోషం ఏడాది తర్వాత 4 భాగాలు చేసి నలుగురు పంచుకుంటే, తర్వాత ఈ విశ్వరూపుడి యొక్క తండ్రి అయినటువంటి త్వష్ట మహాయజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో దక్షిణాగ్ని నుండి ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఒకడు బయటకు వచ్చాడు. అంత ఇవ లోకానాం యుగాంత సమయే యథా అథాన్వహార్య పచనాదుత్థితో ఘోరదర్శన విశ్వగ్వివర్ధమానం తిముషు మాత్రం దినే దినే దగ్ధశైల ప్రతీకాసం సంధ్యాభ్రా నీకవర్చసం దేదీప్యమానో త్రిశిఖే శూల ఆరోప్య రోదసి. అతను ఎలా ఉన్నాడు? ధరించినటువంటి 3 కొనల కలిగినటువంటి త్రిశూలాన్ని ధరించాడు. భూమి కంపించే నాట్యం చేస్తున్నాడు. ఈ త్రిశూలం నక్షత్రాలు రాలిపోతాయా అంతెత్తుంది ఈ యొక్క త్రిశూలం. మాటి మాటికి ఆవలిస్తున్నాడు. భయంకరమైనటువంటి కోరలు కలిగినటువంటి వాడు. అతడు నోటితో ఆకాశాన్ని తాగేస్తాడా అన్నట్లున్నట్ట. ముల్లోకాలు మింగేసేలా ఉన్నాడు. అతను భయంకరమైన రూపాన్ని చూసి జనులల్లా పారిపోతూ ఇటు పారిపోసాగేరు అన్నారు. త్వష్ట యొక్క పుత్ర రూపంలో ఉన్న ఆ పురుషుడు తన శరీరంతో లోకాల్ని ఆవరించి చీకటమయం చేసేసేట. అందువల్ల మహాపాపి అత్యంత క్రూరుడైన పురుషుడిని ఏమన్నారయ్యా అంటే ఉత్తరాసురుడు అన్నారు. అది త్వష్ట యజ్ఞం చేసినప్పుడు యజ్ఞగుండం ద్వారా దక్షిణాగ్ని నుండి ఒక భయంకరమైనటువంటి పురుషుడు పుట్టాడు. అతనే ఉత్తరాసురుడు అని. మనకి ఉత్తరాసుర సంహారం అని మనం విన్నాం, కానీ ఉత్తరాసురుడు ఎలా పుట్టాడో తెలియదు. విశ్వరూపుడు యొక్క తండ్రి త్వష్ట యజ్ఞం చేసినప్పుడు దక్షిణాగ్ని నుండి బయటికి పుట్టినటువంటి భయంకర స్వరూపం కలిగిన వాడే ఉత్తరాసురుడు. అతన్ని సంహరించడం మామూలు వాళ్ళ వల్ల సాధ్యం కాదు. సరే, ఈ దేవతలందరూ కలిసి అతని మీద ఒక్కొక్కడు పెడితే ఇలా పాడేస్తున్నాడు. గడ్డి పరక ఇలా తీసి పాడేస్తున్నట్టు పాడేస్తున్నాడు అంతే. ఒక్కొక్కడు నేను ఎంతమంది దేవతలు వెళ్ళినా, ఎంతమంది సైన్యం వెళ్ళినా ఎలా అంటున్నాడు అంతే. చేతితో ఇలా అన్నాడు. ఈ దేవతలందరూ కలిసి వెళ్ళారు. పెద్ద శరీరం ఏదో పెడితే ఇలాగా అన్నాడు. అలా పాడేసాడు. ఏనుగు దగ్గర ఏదో చిన్న చిన్న ఎలకలు వెళ్ళాయి అనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఈ దేవతలందరూ ఆయనకి ఏం కనపట్టలేదు. ఇంకా వీళ్ళకి చాలా బుర్ర పాడిపోయింది. ఏంట్రా బాబు. తతస్తే విస్మితా సర్వే విషణ్ణాగ్రస్త తేజస. ఈ ఉత్తరాసురుడిని శక్తి దేవతలకు ఆశ్చర్యంతో ముంచేసిందట. యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు అనుకోండి, వాళ్ళకి తేజస్సే ఉంటుందండి. తేజోవిహీనులైపోయారు. ఇంకేమిటియా, ఇప్పుడు మనం కూడా భయం వేసినప్పుడు భగవంతుడిని స్మరించినట్లుగా ఈ దేవతలంతా కలిసి శ్రీమన్నారాయణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించారు. అవిస్మితం తం పరిపూర్ణ కామం సేనైవ లాభేన సమం ప్రశాంతం వినోపసర్పత్యపరం హి బాలిస సల్వాంగులేనాతితి తితర్తి సింధుం.
యశోరు శృంగే జగతీం స్వనాభం మనుర్యథా బధ్యతార దుర్గం. ఏమయ్యా బాబు, నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని ఆ భగవంతుడిని కొలుస్తున్నారు. పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచమహాభూతాలు ఇవన్నీ నీతోటి ఏర్పడ్డాయ్యా. సమస్తమైన లోకాలు నీవే. సమస్త లోకాలు యందు గొప్పవాడు, సర్వదా పరిపూర్ణ కాముడు, అన్ని పరిస్థితులు యందు మార్పు చెందినవాడు స్వామి అని చెప్పి ఆ స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేయడం ప్రారంభం చేశారు దేవతలు. చేసేటప్పటికీ ఇలా దేవతలు స్తోత్రం చేస్తే ఇతి తేషాం మహారాజా సురాణాం ఉపతిష్టతాం ప్రతీచ్యాం దిశ్యభూదావి శంఖచక్ర గదాధర ఆత్మతుల్యై షోడశభిర్విన శ్రీవత్సకౌత్సవ పర్యుపాసిత మున్నిద్ర శరదంభురహేక్షణం దుష్టాతమవనౌ సర్వే ఈక్షణాహ్లాద విక్లవా. ఆయన శంఖచక్ర గదాధరుడై, మంచి నేత్రాలు కలిగిన వాడై, కమలాల వలె మనోహరమైన వాడై, వక్షస్థలమందు శ్రీవత్స చిహ్నాన్ని, కంఠమయందు కౌస్తుభమణిని ధరించిన వాడై మహావిష్ణువుని అలా దేవతలందరూ దర్శించారు. ఆ మహానుభావుణ్ణి ఆ దేవతలకి ఎప్పుడు కనపడతాడటైనా కనపడ్డు. దేవతలందరూ స్తోత్రం చేయగా మహానుభావాన్ని ప్రార్థించగా మరి లోకాలను రక్షించడానికి రావాలి కదా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లుగా స్వామి ఇంకెవరు దిక్కు నువ్వే రక్షించాలి అని వాళ్ళంతా కూడా శ్రీమన్నారాయణ్ణి వేడుకొన్నారు. అప్పుడు దేవతలు అన్నారు, నమస్తే యజ్ఞ వీర్యాయ వైశే ఉతతే నమః, నమస్తే హి అస్తచక్రాయ నమ పురుహూతయే, ఎత్తే గతీనాం తిస్రూణాం ఈశతో పరమం పదం. నీ యొక్క పరమమైనటువంటి పదాన్ని పొందడం, వాస్తవ రూపాన్ని పొందడం ఎవరి వల్ల సాధ్యమవుతుందయ్యా? నీవు అద్వితీయుడు, సర్వేశ్వరుడు, సమస్తమైన సంపదలకి కారణభూతుడు, అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవిని ధరించిన వాడవయ్యా. పరమహంస పరివిరాజకులు, విరాగులు, మహాత్ములు ఆత్మ సంయమ రూపమైన సమాధి ద్వారా నిన్ను ధ్యానిస్తారయ్యా. ఆ వారి యొక్క పవిత్రమైన హృదయాల యందు నువ్వు ఉంటావు. అటువంటి మహానుభావ అని చెప్పి ఆయన్ని స్తోత్రం చేశారు. ఇలా స్తోత్రం చేసి ఇంకా అన్నారు, నీవు కర్తవి, భోక్తవి, పలు రూపాల్లో కనపడతావు, జ్ఞానికి శుద్ధ సచ్చిదానంద రూపాల్లో ఉంటావని ఆ స్వామిని ఇంకా అలా అనేక రకాలుగా హంసాయ కృష్ణాయ మృష్ణ యశసే నిరుపక్రమాయ అంటూ అనేక రూపాల్లో స్వామిని ఆ దేవతలంతా స్తోత్రం చేశారు. చేసేటప్పటికీ నువ్వు జ్యోతిర్మయుడివయ్యా, అన్నిటికీ సాక్షిరూపుడివయ్యా అంటారు. ఇవన్నీ విని భగవంతుడు అన్నాడు, ప్రీతోహం వహ స్వరశ్రేష్ఠ మధుపస్థాన విద్యయా. మీరు చేసిన స్తోత్రాల వలన సంతృప్తి చెందేనయ్యా. సరే, నేను ప్రసన్నుడిని అయ్యాను. కష్టాల్లో ఉన్నవాడిని బయట పెట్టడమే మరి ఆ భగవంతుడి యొక్క నిర్ణయం. దేవేంద్ర, నువ్వు కంగారు పడకు, నీకు మేలు. ఇక ఆలస్యం చెయ్యొద్దు. శ్రేష్ఠుడైన దధీచ మహర్షి దగ్గరికి వెళ్ళు, అతని శరీరాన్ని యాచించవని అడిగాడు. విష్ణుమూర్తి దేవేంద్రుడు చెప్తున్నాడు, దధీచ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని యాచించవయ్యా అన్నాడు. ఆయన గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వాడయ్యా. ఆత్మ విద్యా ప్రభావం వలన అశ్విని కుమారులు కూడా జీవన్ముక్తులయ్యారయ్యా. అంత గొప్పవాడు దధీచ మహర్షి. ఆయన దగ్గరికి వెళ్ళి అధర్వణ వేద జ్ఞానము గల దధీచ మహర్షి, అధర్వణ వేదం జ్ఞానం కలిగిన వాడు, మొట్టమొదట నా స్వరూపాన్ని వివరించే నారాయణ కవచాన్ని త్వష్టగా ఉపదేశించాడు.
దధీచి మహర్షి మొట్టమొదట ఈ విశ్వరూపుడు యొక్క తండ్రి అయినటువంటి త్వష్టకి నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. ఆ త్వష్ట కుమారుడు విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. అప్పుడు మనం అందరూ విన్నాం కూడా. అంత గొప్పవాడయ్యా దధీచి మహర్షి మొట్టమొదటి నారాయణ కవచాన్ని చేసి మనకి ప్రవేశపెట్టిన వాడు ఆయన. విశ్వరూపాన్ని అతన్ని గొప్పవాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆ దధీచి మహర్షి ఎవరనుకున్నావు? ధర్మజ్ఞుడు. తర్వాత ఆ అంగమల నుండి ఆ దధీచి మహర్షి యొక్క వెన్నుముక తీసుకుని విశ్వకర్మ అని ఉన్నాడు. ఆ విశ్వకర్మ ద్వారా ఒక శ్రేష్టమైన ఆయుధాన్ని తయారు చేయండి. నా శక్తితో కూడిన ఒక శస్త్రముతో ఉత్తరాసుడి యొక్క శిరస్సు ఖండించవచ్చు. దేవతలారా, ఆ ఉత్తరాసుడు సంహారం జరిగిన తర్వాత మళ్ళా మీ యొక్క తేజస్సు మిమ్మల్ని వరిస్తుందయ్యా. తస్మిన్ వినిహతే యూయం తేజో అస్త్రాయుధ సంపద భూయ ప్రాప్స్యథ భద్రం వో నహింసంతి చ మత్పరాన్. అంచేత మళ్ళా మీ యొక్క పూర్వరూపాన్ని పొందుతారు ఉత్తరాసురుడు సంహారం అయిన తర్వాత అని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై దేవేంద్రుడికి చెప్పాడు. అటువంటి ఉపాఖ్యానం ఈరోజు స్వామి యొక్క దర్శన భాగ్యం చేత దేవతలందరూ కూడా ఆనందాన్ని పొందుతారు. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, రేపు ఈ దేవతలందరూ కలిసి దధీచి మహర్షి దగ్గరికి వెడతారు. ఆ దధీచి మహర్షి తన శరీరాన్ని ఇస్తే వజ్రాయుధాన్ని తయారు చేస్తారు ఉత్తరాసురుడి యొక్క మీద దండెత్తడానికి సిద్ధంగాను. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ భాగవతాన్ని వింటూ 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తితో ఈ భాగవతాన్ని ప్రచారం చేయండి. పిల్లలందరికీ కూడా చూపించండి. పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫస్ట్ కథ దగ్గర నుంచి మేము పెట్టుకుంటూ వచ్చాం. ప్రతిదీ కూడా ఒకే కథ రూపంలో ఇప్పుడు 80, 90 అంటూ ఇలా ప్రతిదీ లైన్గా పెడుతున్నాం, స్కందాలని కాకుండా. మీరు ఏ కథ వినాలి అంటే, ఎవరి యొక్క చరిత్ర వినాలి అంటే ఆ హెడ్డింగ్ కూడా ఉంటుంది. తప్పకుండా వినండి. విని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళా రేపు మంచి ఉపాఖ్యానంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.